హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వెజిటేబుల్ రైస్ తయారు చేయడం ఎలా నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్, బీన్స్, కరివేపాకు, టమాటాలు, ఉల్లిపాయలు, అలాగే బిర్యానీ మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ యాజ్ పర్ టేస్ట్. ఈ రైస్ నేను అన్నం వండే ఒక 1/2 అవర్ ముందు శుభ్రంగా వాష్ చేసి ఇలాగ పక్కన పెట్టుకున్నాను. ఈ గ్లాస్తోని 3 గ్లాసులు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి నేను 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, అలానే 1 టేబుల్ స్పూన్ మనం కూరలో వేసుకునే ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయింది. ఆయిల్లోకి బిర్యానీ దినుసులు వేసుకుందాం. అలానే కట్ చేసిన ఉల్లిపాయలు, కరివేపాకు, కట్ చేసిన క్యారెట్, బీన్స్ ముక్కలు, వీటిని ఒకసారి కలుపుకుందాం. ఈ ముక్కలు అనేవి త్వరగా ఆయిల్లో ఫ్రై అవ్వడానికి మనం కొంచెం సాల్ట్ అనేది వేసుకుందాం. మనం వీటిని ఒక 2 నిమిషాలు ఆయిల్లో వేయించుకుందాం. వీటిని ఒకసారి కలుపుకుందాం. ఇవైతే ఆయిల్లో ఫ్రై అయిపోయాయి. సో మనం ఇప్పుడు వీటిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకుందాం. అలానే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, వీటిని ఒకసారి కలుపుకుందాం. వీటిని మరొక 1 నిమిషం పాటు మనం మగ్గించుకుందాం. మనం ఇప్పుడు దీంట్లోకి వెసరు అనేది వేసుకుందాం. నేను ఈ గ్లాస్తో 3 గ్లాసులు రైస్ తీసుకున్నా కాబట్టి నేను 5 గ్లాసులు వాటర్ అనేది తీసుకుంటున్నాను.
ఇప్పుడు మనం ఈ ఎసరులోకి సాల్ట్ అలాగే కారం సరిపోయిందో లేదో చూసుకుందాం. నాకు కారం అయితే సరిపోయింది, సాల్ట్ ఇంకొంచెం వేసుకోవాలి. ఈ ఎసరు అనేది మనం ఒక 5 నిమిషాలు మరిగించుకుందాం. ఎసరు అనేది మరుగుతుంది కాబట్టి మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ని ఈ ఎసరులోకి వేసుకుందాం. ఈ రైస్లోకి కావాలంటే పొటాటో కూడా వేసుకోవచ్చండి, కానీ నేను పొటాటో అనేది వేయలేదు. ఈ రైస్ అనేది ఆల్మోస్ట్ ఉడకటానికి వచ్చిందండి. ఇంకొక 2 నిమిషాలు మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నట్టయితే ఈ రైస్ అనేది అయిపోతుంది. సో మనం దీంట్లోకి పుదీనా కూడా వేసుకుందాం. వేసుకొని మరొక 2 నిమిషాలు అనేది మనం ఈ రైస్ని ఉడికించుకుందాం. ఈ రైస్ అనేది ఉడికిపోయిందండి. మీరు గనక ఈ రైస్ని ఎప్పుడైనా ఇలా చేసుంటే కింద కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ రైస్లోకి చికెన్ కర్రీ లేదంటే రైతా కూడా బాగానే ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.